నమస్తే, వెల్కమ్ టు జిందగీ మీడియా. ఇక 10th క్లాస్ రిజల్ట్స్ వచ్చేసినాయి, ఆల్రెడీ ఇంటర్ రిజల్ట్స్ వచ్చేసినాయి. కెరీర్లో అంటే చాలామంది తల్లిదండ్రులు నెక్స్ట్ ఏంటి, 10th తర్వాత ఏంటి, లేదంటే ఇంటర్ తర్వాత ఏంటి, అసలు తొందరగా సెటిల్ కావాలంటే ఏ కోర్సులో జాయిన్ చేయాలి, లేదంటే ఫ్యూచర్ బాగుండాలి అంటే ఒక్కొక్క గోల్ ఉంటుంది. కొంతమంది ఏమో విదేశాలకు వెళ్ళాలనుకుంటారు, కొంతమంది ఏమో తొందరగా సెట్ కావాలి అంటే వాళ్ళ ఆర్థిక పరిస్థితులలో కావచ్చు, ఇంకా వేరే రకంగా కావచ్చు. అంటే చాలా కోర్సులు ఉంటాయి. మనం ఏదో మూసగా 10th అయిపోయిన వెంబడే ఎంపీసీఓ బైపీసీఓ జాయిన్ కావాలి, కొన్ని ప్రైవేట్ కాలేజీలలో జాయిన్ కావాలి, ర్యాంకులు కొట్టాలి, ఆ తర్వాత ఎంసెట్ రాయాలి, ఇంజనీరింగ్లో జాయిన్ కావాలి, తర్వాత అబ్రాడ్ వెళ్ళాలి. ఇది అనేది చాలా మంది అదొక మూస దూరంలో పడి అందులోనే కొట్టుకపోతున్నారు. కానీ ఇదే కాదు, చాలా ఉన్నాయి. 10th తర్వాత ఇంటర్, ఆ తర్వాత మెడిసిన్ లేదంటే ఇంజనీరింగ్, ఇది కాకుండా చాలా కెరీర్ కోసం చాలా ఉన్నాయి, చాలా ఆప్షన్స్ ఉన్నాయి. ఆ విషయం చాలా మంది తల్లిదండ్రులకు తెలియక ఒక ప్రెస్టేజ్ ఇష్యూ కావచ్చు, లేదంటే ఆ పిల్లాడు చదివిండు ఈ పిల్లాడు చదివిండు అని అందులోనే కొట్టుకొని పోతున్నారు. కానీ అది కాదు, నిజంగా కెరీర్ అనేది మనం ప్లాన్ చేసుకోవాలి. ప్లాన్డ్గా వెళ్తే తొందరగా సెటిల్ కావచ్చు. మరి దీని గురించి చాలా మంది తల్లిదండ్రులకు తెలియదు. దానికోసం అవగాహన కల్పించడానికి జిందగీ మీడియా అయితే ఒక ప్రయత్నం చేస్తుంది. దీనికోసం మనకు సహకరించడానికి మనతో పాటు ఉన్నారు వెంకటేశ్వరరావు గారు, స్కూల్ అసిస్టెంట్ బయోసైన్స్ బాటసింగారం స్కూల్లో ప్రభుత్వ ఉపాధ్యాయునిగా పనిచేస్తున్నాడు, స్కూల్ అసిస్టెంట్గా. వారు మనకు ఆ కెరీర్ గురించి అంటే తొందరగా ఎన్ని ఆప్షన్స్ ఉంటాయి, 10th తర్వాత ఎన్ని ఆప్షన్స్ ఉంటాయి, ఎలా వెళ్ళొచ్చు అనే దాని మీద మేము ఒక సిరీస్ ఆఫ్ వీడియోస్ అయితే చేయబోతున్నాం. దానికోసం వెంకటేశ్వరరావు గారు మనతో పాటు ఉన్నారు. నమస్తే వెంకటేశ్వరరావు. నమస్తే సార్. నిజంగా సార్, 10th తర్వాత మనం ఇంతకుముందే అనుకున్నాం అదేదో ఒక మూస, ఒక ప్రవాహంలో కొట్టుకపోతున్నారు. అవును, అది కాకుండా అది కాదు కదా, చాలా ఉంటాయి ఆప్షన్స్, చాలా మంది తెలియదు. అసలు ఏం చేయొచ్చు నిజంగా 10th తర్వాత, ఏం చేయొచ్చు ఏంటి అనేది? 10th తర్వాత చాలా మందికి తెలిసింది ఒకటి, ఇంటర్మీడియట్లో ఎంపీసీ బైపీసీ, మనకు తెలిసి హెచ్ఈసి కామర్స్. అవును. ఇది తర్వాత డిగ్రీ చేయాలి, డిగ్రీ తర్వాత పీజీ చేయాలి. కానీ వాళ్ళు ఇందులో కూడా ఒక అంటే ఇప్పుడు ఎక్కువ బీటెక్ చేస్తున్నారు. బీటెక్ ఇప్పుడు వచ్చిన మన కాలంలోనే ఇవి. ఇప్పుడు మొత్తం ఎక్కువ వాళ్ళు చదువు వచ్చని రాకపోని ఏదైనా కానీ బీటెక్ చదవాలి. ఎంపీసీ జాయిన్ కావాలి, ఇంజనీరింగ్ ఎంట్రన్స్ రాయాలి, బీటెక్లో జాయిన్ కావాలి. తర్వాత ఏం చేయాలి, వాళ్ళు అందులో ఎక్స్పర్ట్ కారు. కాబట్టి మళ్ళీ వాళ్ళు ఏమవుతుందంటే సెటిల్ కాలేకపోతారు. ఫస్ట్ పిల్లలంతా సఫర్ అవుతారు బాగా. చాలా ఉన్నాయి. ఇవి కాకుండా షార్ట్ కట్ వాళ్ళ లైఫ్కు గ్యారంటీగా సెటిల్ అయ్యే కోర్సెస్ చాలా ఉన్నాయి. వాటి గురించి అవగాహన లేదు చాలా మందికి. వాటిని కొంత మనం అవగాహన కల్పిస్తే చాలా మందికి హెల్ప్ అవుతుంది. ముఖ్యంగా గ్రామీణ ప్రాంత విద్యార్థులు కావచ్చు, అమ్మాయిలు ఎస్పెషల్లీ. ఎందుకంటే వాళ్ళకు ఆఫ్టర్ 10th కావచ్చు, ఆఫ్టర్ ఇంటర్మీడియట్ కావచ్చు, తొందరలో మ్యారేజ్ చేసేస్తారు. సెటిల్ కావట్లే వాళ్ళు. ఇంటర్ చదువుతారు, పెళ్లి చేసుకుంటారు. ఆ భర్త మంచోడైతేనేమో మంచిగా బతుకుతారు, లేకపోతేనేమో వాళ్ళ జీవితం ఆగమైపోతుంది. కాబట్టి వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడాలంటే అబ్బాయి కావచ్చు, అమ్మాయి కావచ్చు, వాళ్ళకి కొన్ని కోర్సెస్ ఉన్నాయి. ఆ కోర్సుని కనుక ఎంచుకొని వాళ్ళు మంచిగా అందులో ఆ కోర్సుని ఫినిష్ చేస్తే వాళ్ళ లైఫ్ తొందరగా సెటిల్ అవుతుంది. సో ఆ ప్రయత్నంలో, మీ ప్రయత్నంలో భాగంగా మేము కూడా పాల్గొంచుకోవడం. ఈరోజు మనం సింపుల్గా ఏం చేద్దాం సార్ అంటే, అసలు 10th తర్వాత ఏమేమి ఆప్షన్స్ ఉన్నాయనే చెప్దాము. తర్వాత ఒక్కో ఆప్షన్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వెళ్దాం. తప్పకుండా. ఈరోజు అసలు నిజంగా ఒకసారి చెప్పండి, అసలు 10th తర్వాత ఏ విభాగాలు ఉంటాయి, ఎందులోకి వెళ్ళొచ్చు, ఏంటి చేయొచ్చు అనేది ఒకసారి అయితే మీరు చెప్పండి. తప్పకుండా సార్. ఆఫ్టర్ 10th ఆర్ ఎస్ఎస్సి జనరల్గా మనం ఇంటర్మీడియట్ స్ట్రీమ్లో మళ్ళీ మన వాళ్ళు చదువుకునేది ముఖ్యంగా సైన్స్లో వస్తే బైపీసీ, ఎంపీసీ, ఇప్పుడు సిఈసి ఎక్కువ, కామర్స్, సిఈసి, కామర్స్, వీటిని చూజ్ చేసుకుంటారు. ఇందులో ఎక్కువ ఇప్పుడు మ్యాక్సిమం ఎంపీసీ సైడ్ వెళ్తారు. వానికి లెక్కలు వచ్చినా రాకున్నా ఎంపీసీ తీసుకోవాలి. ఎంపీసీ తర్వాత ఏదో ఒక కాలేజీలో ఇంజనీరింగ్ చేయాలి. ఇంజనీరింగ్ చేసి అమెరికా పోవాలన్నా, లండన్ పోవాలా, ఏదో ఒకటి ప్రైవేట్ జాబ్. బైపీసీ విషయానికి వస్తే ఇక్కడ కొంచెం రాంగ్ స్టెప్ వేస్తారు. బైపీసీలో కూడా బైపీసీ తర్వాత కొంచెం మెడిసిన్ ఉంది. ఇప్పుడు ఎంబీబీఎస్ నీట్ రాయాల్సి వస్తుంది. అంటే బాగా టాలెంట్ ఉండాలి పిల్లగానికి. లేదా ఫార్మా, డి ఫార్మా ఆర్ బి ఫార్మా. ఇప్పుడు మామూలుగా ఎంసెట్లో వెబ్సైట్ అయిపోయింది కదా, దాంట్లో అగ్రికల్చర్ కోర్సులే ఉన్నాయి. అంటే ఈ బైపీసీ తర్వాత ఎంబీబీఎస్ చేయొచ్చు, డి ఫార్మా చేయొచ్చు, బి ఫార్మా చేయొచ్చు. నెక్స్ట్ ఎంఎల్టీ
కోర్సెస్ మెడికల్ ల్యాబ్ టెక్నీషియన్ MLT అక్కనే రైట్ ఇక్కడ MLT మెడికల్ ల్యాబ్ నిజానికి ఈ MLT గురించి చాలా మందికి తెలియదు. దీన్ని చూజ్ చేయరు. ఎంతసేపటికి బైపీసీ అంటే MBBS కొంతవరకు దీని మీద అవగాహన ఉంది, ఇది B.Pharma మీద. కొంతమందికి అగ్రికల్చర్ కూడా అవగాహన ఉంది. అగ్రికల్చర్ కూడా పెద్ద జాయిన్ కారు, ఎందుకంటే వాళ్ళకి తొందరగా సెట్ కావచ్చు కదండి, తొందరగా సెటిల్ కావచ్చు. యాక్చువల్గా MBBS కంటే వీటిల్లో తొందరగా సెటిల్ కావచ్చు. MLT ఫినిష్ చేసినా తొందరగా సెటిల్ కావచ్చు, B.Pharma ఫినిష్ చేసినా, D.Pharma ఫినిష్ చేసినా, అగ్రికల్చర్. ఎందుకంటే MBBS చేస్తే నో వాల్యూ, ఖచ్చితంగా మళ్ళీ పీజీ చేయాలి. చదువుకుంటా పోతూనే ఉండాలి, MBBS ఒక 5 years, తర్వాత పీజీ ఒక 2 years. పీజీ విపరీతమైన కాంపిటీషన్. MBBS చేసిన వాళ్ళకి కూడా బయట నిజంగా ఇప్పుడు సెటిల్మెంట్ అనేది చాలా స్లో. ప్రైవేట్ హాస్పిటల్లో వాళ్ళు 20,000 30,000 దారుణంగా ఉంది. కార్పొరేట్ హాస్పిటల్లో అట్లా ఒక నీకు మనకు సాఫ్ట్వేర్ ఇంజనీర్ అంటే తక్కువ, చాలా తక్కువ. వాళ్ళు తొందరలో సెటిల్ అవుతారు, దే ఆర్ గెయినింగ్ మోర్. కానీ ఇక్కడ మాత్రం లేట్ సెటిల్మెంట్ తక్కువ. ఎందుకంటే ఈ మధ్య మెడికల్ గ్రాడ్యుయేట్ చాలా మంది వచ్చారు, చేస్తే చెయ్యి లేకుంటే లేదనే పరిస్థితి వచ్చింది. కార్పొరేట్ మన హాస్పిటల్ సొంత హాస్పిటల్ పెట్టుకునే స్తోమత ఉండదు. సో ఇది ఇక్కడ మనకి MLT చేయొచ్చు మంచిగా. ఇవి తొందరలో సెటిల్ అవ్వచ్చు. ఏది కొంత నాలెడ్జ్ ఉన్న పిల్లలకు MLT, అగ్రికల్చర్, B.Pharma ఇవన్నీ కూడా మనం చేయొచ్చు. ఆ నెక్స్ట్ ఎంపీసీ స్ట్రీమ్కి వస్తే ఇక్కడ ఇంజనీరింగ్ చేయొచ్చు. ఇది బాగా హైలీ టాలెంటెడ్ అయితేనే వెళ్ళాలి. మళ్ళీ ఏదో మనకు కొద్దిగా నాలెడ్జ్ ఉండి ఈ MPC తీసుకొని నేను ఇంజనీరింగ్లో జాయిన్ అవుతా, డిఫికల్ట్ ఉంటాయి సబ్జెక్ట్స్. అందులో కూడా చాలా కోర్సులు ఉన్నాయి, దాని గురించి మనం తర్వాత మనం చేద్దాం. MPC సో ఈ 2 స్ట్రీమ్ల మీద మనకు బైపీసీ చదివిండు, MPC చదివిండు విద్యార్థి, పారామెడికల్ కోర్సెస్ ఉంటాయి. ఓకే, ఈ రెండింటి మీద మనకు ఎవరైనా జాయిన్ కావచ్చు. పారామెడికల్. ఓకే, ఈ పారామెడికల్ కోర్సెస్లో ఏముంటాయంటే మనకు అనస్థిషియా టెక్నీషియన్ అని, ఆపరేషన్ థియేటర్ టెక్నీషియన్, ఇలా కూడా మళ్ళీ MLT వస్తుంది. అలా మనకి ఏదైతే ఉంటాయో డిఫరెంట్ బ్రాంచెస్ ఉంటాయి మనకి మెడికల్లో. ప్రతి దానికి ఒక టెక్నీషియన్ అవసరం అక్కడ. ఓకే, ఆ టెక్నికల్ కోర్స్ కనుక మనం కంప్లీట్ చేస్తే సెటిల్మెంట్ ఎన్ని సంవత్సరాలు ఉంటుంది సార్? అది 2 years ఇంటర్న్షిప్ ఉంటే 3 years అనుకుందాం. కానీ ఇమీడియట్లీ జాబ్, మంచి శాలరీ. అంటే ఒక MBBS డాక్టర్కు 20,000 ఇస్తుండే, వానికి కూడా 20,000 వస్తుంది. ఈజీ, తొందరగా సెటిల్ అయిపోతుంది. అబ్రాడ్ కూడా ఛాన్సెస్ ఉంటాయి వాళ్ళకు, ఎందుకంటే మెడికల్ సైడ్ కదా, ఇది ఎవర్ గ్రీన్ ఫీల్డ్ ఇది. కాబట్టి వీళ్ళు టెక్నీషియన్స్ పెరుగుతుంది కానీ తగ్గదు, రోజు అది పెరిగేదే. ఎన్ని టెక్నాలజీ వచ్చినా ఇది వాళ్ళ అవసరం వాళ్ళదే. కాబట్టి వాళ్ళకి అబ్రాడ్ కూడా తొందరలో ఛాన్సెస్ ఉంటాయి, ఎక్కడికంటే అక్కడికి వెళ్ళొచ్చు. సో ఇదొకటి అమ్మాయిలకు కానీ అబ్బాయిలకు కానీ చాలా బాగుంటుంది. బైపీసీ వాళ్ళు, MPC వాళ్ళు ఎవరైనా చూజ్ చేసుకోవచ్చు. మన ఉస్మానియాలో కానీ, నిమ్స్లో కానీ ఉన్నాయి కోర్సెస్ పడుతుంటాయి, నోటిఫికేషన్స్ వస్తుంటాయి, న్యూస్ పేపర్లో గుడిస్తుంటారు. ఫాలో కావాలి, అందులో అప్లై చేయాలి. మనకి ఇక్కడ ఉన్న ఎంట్రన్స్ టెస్ట్ ఏముండదు, ఇక్కడ ఉన్న మార్క్స్ బేస్ చేసుకొని మనకు అందులో సీటు ఇస్తుంటారు. ఇది మనకు జనరల్గా కామర్స్ అంటే ఇది ఎవర్ గ్రీన్. అవును, ఇందులో డిప్లొమా కామర్స్ తర్వాత మనం రకరకాల కోర్సులు చేయొచ్చు. ఏం చేయొచ్చు? బీకామ్ చేయొచ్చు. డిగ్రీ సైడ్ వెళ్తే బీకామ్ చేసినా మనకు అకౌంట్స్. ఇది ఏంటంటే కామర్స్ ఇంటర్మీడియట్ తర్వాత మనకు ఏదన్నా ఒకటి డిప్లొమా చేయాలి ఆ అకౌంట్స్లో. స్పెసిఫిక్గా చేస్తే మనకు తొందరలో సెటిల్మెంట్ ఉంటుంది. ఏదో మామూలుగా ఇంటర్మీడియట్ నేను చదివినా, తర్వాత బీకామ్ చదివినా, MCOM చదివినా అంటే మళ్ళీ కొంచెం సెటిల్మెంట్ ప్రాసెస్ లేట్ అవుతుంది. కాబట్టి ఒక స్పెసిఫిక్ డిప్లొమా కానీ, స్పెసిఫిక్ కోర్స్ కానీ అందులో మనం దీనికి ఏంటంటే కొంచెం కంప్యూటర్ బ్యాక్గ్రౌండ్ ఉండాలి. కంప్యూటర్ నాలెడ్జ్ తోటి ఏదన్నా కాంబినేషన్లో మనం డిప్లొమా చేస్తే మనకు సెటిల్మెంట్ అనేది ఈజీగా ఉంటుంది. 100% జాబ్. మామూలుగా అది CA కూడా చేస్తూ ఉంటారు. CA అంటే అది కొంచెం ఇక బ్రిలియంట్ స్టూడెంట్స్, కొంచెం బ్రిలియంట్ వాళ్ళు, బాగా హైక్యూ ఉన్న వాళ్ళు హై లెవెల్కి వెళ్ళాల్సిందే వాళ్ళు. కానీ ఎక్కడైతే మనకు బిలో యావరేజ్ స్టూడెంట్స్ ఎక్కడ మనం ఆగిపోకూడదు అంటే ఇవి చూజ్ చేసుకుంటాం, చాలా బెస్ట్ థింగ్ అది. ఇది ఇంటర్మీడియట్ కామన్, అంటే అందరూ కామన్గా మనం చదువుతాం. ఇంకోటి ఇక్కడ మన క్లాట్ కూడా ఉంది, కామన్ లా అడ్మిషన్ టెస్ట్.
అంటే ఇంటర్మీడియట్లో జాయిన్ అయ్యేటప్పుడే ఇప్పుడు మామూలుగా మన ఇంటర్మీడియట్లో ఏ కొరకు జాయిన్ అవుతున్నాం ఎంసెట్ మెడిసిన్ అండ్ ఇంజనీరింగ్. కానీ ఇక్కడ ఏంది లా, కామన్ లా అడ్మిషన్ టెస్ట్. ఓకే, ఈ లా అనేది ఎవర్ గ్రీన్. అవును. ఓకే, కాబట్టి ఇంటర్లో జాయిన్ అయ్యేటప్పుడు ఎంఈసీ కావచ్చు, బైపీసీ కావచ్చు, ఎంపీసీ కావచ్చు, ఈ క్లాట్ ట్రైనింగ్ ఎక్కడ ఇస్తుర్రు? క్లాట్ కొరకు కామన్ లా అడ్మిషన్ టెస్ట్ కొరకు ఏ కాలేజీ ఉన్నది ఆ కాలేజీలో జాయిన్ అయితే ఈ క్లాట్ రాసుకుంటే వాళ్ళకి ఏమవుతుంది, డిగ్రీలో లా వచ్చేస్తుంది. అంటే 5 years ఇంటిగ్రేటెడ్ కోర్స్, 5 years కోర్స్. ఓకే, 5 years ఇంటిగ్రేటెడ్ కోర్స్ ఉంటుంది ఇక్కడ. అంటే నువ్వు బీఎస్సీ చదివినావు ఫర్ ఎగ్జాంపుల్, బీఎస్సీ ఎల్ఎల్బి 2 వస్తాయి. ఓకే, 2 degrees 5 yearsలో వచ్చేస్తాయి. ఓకే, ఇదొకటి. అంటే ఈ ఇంజనీరింగ్ ఇదే కాకుండా మెడిసినే కాకుండా ఇది ఒకటి. ఓకే, పిల్లలు ఎవరైతే నాకు మ్యాథ్స్లో నేను వీక్ ఉన్నా, నాకు సైన్స్ అంటే కొంచెం ఫిజిక్స్, కెమిస్ట్రీ somewhat difficult for me, so they have to choose this. ఓకే, ఇదొకటి మనకు చాలా బాగుంటుంది క్లాట్. ఓకే, ఎవర్ గ్రీన్ లా అనేది. ఓకే, కమ్యూనికేషన్ పెంచుకొని సబ్జెక్ట్ పెంచుకుంటే అది తిరిగే లేదు. నెక్స్ట్ ఇది ఆఫ్టర్ 10th ఇంటర్ జనరల్గా మనం చూస్తున్నాం. నెక్స్ట్ ఏముందంటే ఎడ్యుకేషన్, మనకు డిస్టెన్స్ ఎడ్యుకేషన్ కూడా ఉంది ఒకటి. ఓకే, డిస్టెన్స్లో కూడా ఉంటుంది. ఏముంటుంది, టాస్ ఫర్ ఎగ్జాంపుల్ తెలంగాణ ఓపెన్ స్కూల్ సొసైటీ. ఓకే, అవును. దాంట్లో చాలా కోర్సెస్ ఉంటాయి. ఆ కోర్స్ కంప్లీట్ చేసుకుంటే మనం ఇమ్మీడియట్లీ సెటిల్మెంట్ ఉంటుంది. ఓకే, లేదా ఆ కోర్స్ కంప్లీట్ చేసి మళ్ళీ నేను డిగ్రీ చదవాలి. ఇప్పుడు ఎందుకంటే 10th class వరకు ఒక స్టూడెంట్ బిలో యావరేజ్ ఉండు, తర్వాత వాడు మారుతాడు, తెలివి పెరగవచ్చు, ఆలోచన మారుతుంది. అప్పుడు ఏం చేయొచ్చు, ఆ కోర్స్ కంప్లీట్ చేసిన తర్వాత ఆ డిప్లొమాస్ తర్వాత మళ్ళీ డిగ్రీ చదువుకోవచ్చు యాజ్ యూజువల్గా. ఓకే, మళ్ళీ గ్రాడ్యుయేషన్ చేయొచ్చు, అన్నీ మళ్ళీ పై స్థాయికి వెళ్ళొచ్చు. ఇది ఒకటి. టాస్ కాకుండా ఇంకేం డిస్టెన్స్ కాకుండా మనకు వొకేషనల్ ఉన్నాయి. ఓకే, వొకేషనల్ కోర్సెస్ ఇంటర్మీడియట్, దే ఆర్ ఈక్వల్ టు ఇంటర్మీడియట్. ఇంటర్మీడియట్ అంటే ఇదే అనుకుంటారు చాలా మంది, ఎంపీసీ బైపీసీ కామర్సే అనుకుంటారు. ఈ వొకేషనల్ కోర్స్ కూడా ఈక్వల్ టు ఇంటర్మీడియట్. ఆ వొకేషనల్ కోర్స్ కంప్లీట్ చేసిన వాళ్ళు కూడా వాళ్ళకేమో, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ బైపీసీ చేసిన ఆయన ఉద్యోగం ఇస్తారా? ఏం ఉద్యోగం రాదు. కానీ ఈ వొకేషనల్లో అగ్రికల్చర్ కంప్లీట్ చేయి, ఎంఎల్టీ కంప్లీట్ చేయి, నర్సింగ్ అమ్మాయిలకు చాలా బాగుంటుంది, నర్సింగ్ కంప్లీట్ చేయి, ఇంకా చాలా ఉంటాయి ఇక్కడ. సో ఇవన్నీ ఏది కంప్లీట్ చేసినా మనకు జాబ్ వస్తుంది. ఓకే, లేదు నేను చదువుకుంటా, రైట్, నువ్వు మళ్ళీ డిగ్రీ చదవచ్చు. అదే సేమ్ స్ట్రీమ్లో నువ్వు డిగ్రీ సేమ్ వాల్యూ, నువ్వు మళ్ళీ సివిల్స్ కూడా రాసుకోవచ్చు. ఓకే, సెటిల్మెంట్ పరంగా బాగుంటుంది, అక్కడితోనే సెటిల్ అయిపోవచ్చు నువ్వు, లేదు కంటిన్యూ చేయవచ్చు. కానీ జాబ్ మాత్రం 100% గ్యారంటీ. ఇది ఒకటి వొకేషనల్. నెక్స్ట్ మనకు తెలుసు ఇక చిన్నప్పటి నుంచి ఇది కూడా మనకు కొంచెం బాగా తెలుసు, పాలిటెక్నిక్ కోర్స్. ఈ పాలిటెక్నిక్లో డిఫరెంట్ స్ట్రీమ్స్ ఉంటాయి, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్, సివిల్, మెకానికల్. వీటిలో ఈ పాలిటెక్నిక్ డిప్లొమా కంప్లీట్ చేస్తే మనకు డిఫెన్స్లో కావచ్చు, మనకు ప్రైవేట్ పరంగా కావచ్చు 100% జాబ్. ఓకే, ఇప్పుడు డిఆర్డిఓ ఉంది, వాడు పాలిటెక్నికే అడుగుతాడు. వీళ్ళు చదివిన వాళ్ళు డైరెక్ట్ బీటెక్లో సెకండ్ ఇయర్లో జాయిన్ కావచ్చు. డైరెక్ట్ మళ్ళీ వీళ్ళు అట్లా పోవాలంటే బీటెక్లో సెకండ్ ఇయర్ డైరెక్ట్ జాయిన్ అవ్వచ్చు. లేదు పాలిటెక్నిక్తో జాబ్ గ్యారంటీ. కొంచెం చదివేటప్పుడు మంచిగా చదవాలి అంతే. చదవడం అంటే ఏదో 2 ప్రశ్నలు బట్టి పట్టుకొని చదవడం కాదు, ఆ సబ్జెక్ట్ని కొంచెం వాళ్ళు గెయిన్ చేస్తే వాళ్ళకి సెటిల్మెంట్ 100%. ఓకే, ఇంకా ఈ ఐటీఐ ఏదో ఉంటుంది కదా సార్. నెక్స్ట్ ఐటీఐ మనకి ఇది, ఇంకా ఇది మన చిన్నప్పుడు ఇది కూడా బాగుంటుంది, ఇండస్ట్రియల్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్. ఐటీఐ అంటే ఇందులో కూడా ఎలక్ట్రానిక్స్ ఉంటుంది, సివిల్స్ ఉంటుంది, ప్లంబర్, డిఫరెంట్ ఉంటాయి. అలా నెంబర్ ఆఫ్ కోర్సెస్ ఉంటాయి. ఓకే, ఏ కోర్స్ చేసినా మనకు డిఫెన్స్లో వస్తుంది, రైల్వేస్లో లేదా ప్రైవేట్. ఎందుకంటే ఈ మధ్య చాలా ప్రైవేట్ కంపెనీస్ ఉన్నాయి, వాళ్ళు కూడా టెక్నీషియన్స్ ఎవరిని పడితే వాళ్ళని తీసుకోవట్లేదు. నాకు బాగా ప్లంబర్ పని వస్తుంది నీకు చేస్తా అంటే సర్టిఫికేటే చూస్తాడు ఫస్ట్. యాక్చువల్లీ ఇప్పుడు మ్యాన్ పవర్ చాలా ఎక్కువ అవసరం ఉంది, మెంటల్ పవర్ కంటే. ఎందుకంటే మెంటల్ పవర్ ఏఐ వచ్చేస్తుంది. అవును, మ్యాన్ పవర్ కు దాన్ని ఎవరు రిప్లై చేయలేదు. మ్యాన్ పవర్ కి ఎవరు రిప్లై చేయలేదు, నో రిప్లై. కాబట్టి ఎన్ని మిషనరీ వచ్చినా కానీ 100% మ్యాన్ పవర్ దాన్ని రిప్లేస్ చేసేది యంత్రం అయితే ఇంకా రాదు. కాబట్టి ఐటీఐ, మళ్ళీ ఐటీఐ తర్వాత మనకి ఇంకొకటి ఏముంటుంది, ఫైన్ ఆర్ట్స్ ఉంటుంది. ఓకే, ఫైన్ ఆర్ట్స్. ఇక ఫైన్ ఆర్ట్స్ అంటే ఇది ఎవర్ గ్రీన్. ఇది కూడా
ఎందుకంటే ఆర్టిస్ట్ ఈజ్ ఆర్టిస్ట్ అవును. ఎప్పటికీ. కాబట్టి మ్యూజిక్ కావచ్చు, డ్రాయింగ్ కావచ్చు, పెయింటింగ్ కావచ్చు కదా. ఇది ఈ కోర్సులు కూడా ఉంటాయి. ఎందుకంటే కొంతమంది పిల్లలకు చాలా ఇంట్రెస్ట్ ఉంటుంది, వాళ్ళు బాగా పెయింటింగ్ చేయగలుగుతాడు, లేదా మ్యూజిక్ సైడ్ చాలా ఇంట్రెస్ట్ ఉంటుంది. సో ఇట్లా ప్లస్ ఇప్పుడు మన మీడియాలో 10th తర్వాతనే మీడియా, ఫిల్మ్ ఇండస్ట్రీ, ఇవన్నీ కూడా కోర్సెస్, ఎడిటింగ్ కావచ్చు. సో ఇవన్నీ కూడా 10th తర్వాత డిఫరెంట్. ఇవన్నీ ఏంటంటే 100% వాళ్ళు జాబ్ గ్యారంటీ కోర్సెస్. కెరీర్ చాలా బాగుంటుంది. నీకు క్రియేటివిటీ ఉంటే వీళ్ళెవరు ఈ డాక్టర్ సంపాదించలేని, ఇంజనీర్ సంపాదించలేని అన్ని డబ్బులు కూడా సంపాదించవచ్చు. అంటే ఎకనామిక్ పరంగా ఆలోచించినా కూడా క్రియేటివిటీ ఉండాలి. అక్కడ క్రియేటివిటీ అనేది చాలా ముఖ్యం. క్రియేటివిటీకి పెద్దగా అది ఇది పుస్తకాలు చదవాల్సిన పని లేదు, ఓన్ థింకింగ్. కాకపోతే అప్డేట్ అవుతుండాలి, నాలెడ్జ్ ఉన్న టెక్నాలజీని ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతూ పోతుండాలి, అదొకటి విషయం. సో ఇదొకటి. నెక్స్ట్ ఇవి కాకుండా ఇప్పుడు మన డిస్టెన్స్ వచ్చేసింది, వొకేషనల్ కోర్స్ వచ్చేసింది, పాలిటెక్నిక్ వచ్చేసింది, ఐటీఐ వచ్చేసింది, ఫైన్ ఆర్ట్స్ వచ్చేసింది. అంటే ఇవన్నీ కూడా మనకు 10th తర్వాత ఇవన్నీ షార్ట్ కట్. ఇంతవరకు ఎక్కడైతే మనం చెప్పుకున్నామో ఇక్కడ నుంచి ఇదంతా 10th తర్వాత ఇదంతా షార్ట్ కట్. చాలా బాగుంటుంది పిల్లలకు. ఏ పిల్లలు దాన్ని చూస్ చేసుకోవాలి, బాగా ఐక్యూ ఉన్నవాడు కూడా చూస్ చేసుకోవద్దు అనట్లే, చేసుకోవచ్చు. ఇంకా యావరేజ్, బిలో యావరేజ్, ఇక్కడ మనకు ఆ పిల్లలు మాత్రం చదువు ఆపకుండా ఏదో చదివినాం, 10th అయిపోయింది కాబట్టి ఇంటర్లో జాయిన్ కావాలి, ఏం జాయిన్ అయ్యారంటే బైపీసీ, ఏం జాయిన్ అయ్యారంటే ఎంపీసీ, ఏదో ఒకటి కామర్స్. చెప్పుకోవడానికి కూడా చదువుతారు కొంతమంది. మా పిల్లగాడు ఖాళీగా ఉండేట్లో చదువుతుండు అని చదివిన తర్వాత ఏం చేయాలి, నెక్స్ట్ ఇంటర్మీడియట్ అయిపోయినాక ఏదో ఒకటి చేయాలిగా, చేయరు, వాడు పెళ్లి చేస్తాడు. సో అబ్బాయిలు అయితే ఏదో పాపం అని పోరాడుతుంటాడు, అమ్మాయిలకైతే పెళ్లి చేసేస్తుంటారు. సో అట్లా కాకుండా వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడాలంటే ఇక్కడ మనం తెలివిగా ముందుకెళ్ళాలి. తెలివిగా ముందుకెళ్తే ఆటోమేటిక్గా మనం సెట్ అవుతాం. వాడు బిలో యావరేజ్ స్టూడెంట్ అయినా సరే మంచిగా సెటిల్మెంట్ అనేది 100% గ్యారంటీ ఉంటుంది. ఇది అంటే ఓవరాల్ గా మనం 10th తర్వాత ఇట్లా మల్టిపుల్ ఆప్షన్స్ అయితే మనకు ఉన్నాయి, చాలా నెంబర్ ఆఫ్ ఉన్నాయి, చాలా ఉన్నాయి. దాంతో పాటు ఇవి కూడా ఉంటాయి కదా సార్, మనం మామూలుగా ఆర్మీ ఇటు కూడా వెళ్ళొచ్చు కదా. సారీ, మళ్ళీ ఆర్మీ ఉంది. 10th తర్వాత ఆర్మీలోకి వెళ్ళాం అనుకో, అక్కడ ఆర్మీలో ఇప్పుడు మనకు అగ్నివీర్ అనేది వస్తుంది, అగ్నిపత్. అక్కడ ఏమవుతుంది, వాళ్ళు 5 years 4 years అందులో చేపిస్తారు. దాంతోపాటు మనకు డిగ్రీ వస్తుంది, నెలకు శాలరీ వస్తుంది, నీకు అన్ని ఇన్సెంటివ్స్ వస్తాయి, నీకు మళ్ళీ సర్టిఫికేట్ వస్తుంది, ఎక్స్ సర్వీస్ మెన్ లైక్ దట్, దేశ సేవలో ఉన్నట్టు నీకు ఒక రిజర్వేషన్. దేశ సేవ అదొక అది అనిర్వచనీయమైనది. ఏది సైన్యంలో పనిచేయడం, దేశం కొరకు పోరాడడం అనేది. అంటే చూడండి ఎన్ని రకాల బెనిఫిట్స్ ఉన్నాయి అక్కడ. అసలు ఆ విధంగా మనం పిల్లల్ని గైడ్ చేస్తే వాళ్ళు ఖచ్చితంగా, అంటే ఎవ్రీ టీచర్ ప్రతి ఇన్స్టిట్యూట్లో గైడ్ చేయాలి. చేస్తే ఏమవుతుందంటే వాళ్ళు తప్పు మార్గంలో వెళ్ళకుండా, సో వాళ్ళ స్టాండర్డ్ ఏంది, వాళ్ళ ఎకనామిక్ పొజిషన్ ఏంది, ఇవన్నీ తెలుసుకొని వాళ్ళు కరెక్ట్గా ఒక కోర్సును చూజ్ చేసుకొని ముందుకు వెళ్ళేటట్టు కనుక మనం గైడ్ చేస్తే వాళ్ళ లైఫ్లో మంచిగా సెటిల్ అవుతారు పిల్లలు. 100%. అది అంటే మనం ఈరోజు బ్రీఫ్గా చెప్పుకున్నాము. అంటే అసలు ఏం చేయొచ్చు అనేది ఫస్ట్ ఒక ఇంట్రడక్షన్ క్లాస్ లాగా అయితే సార్ వెంకటేశ్వరరావు గారు చాలా అద్భుతంగా మనకైతే చెప్పారు. ఆ తర్వాత మనం ఒక్కొక్క స్ట్రీమ్లో అంటే ఎంఎల్టీలో ఏముంటాయి, ఎలా జాయిన్ కావాలి, అసలు ఏమేమి ఆప్షన్ ఉంటాయి, అట్లే ఇక్కడ అన్నారు సారు ఈ టాస్ అన్నారు, వొకేషనల్ కోర్సు ఎలా జాయిన్ కావాలి, దాంట్లో ఏమేమి ఉంటాయి అంటే ఇంకా లోతుకి వెళ్దాం. మనం ఒక్కొక్కటి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం. ఇది దీనికి సంబంధించి ఓన్లీ బేసిక్ వీడియో, ఇంట్రడక్షన్ వీడియో. ఇది అయితే చూడండి, మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ అయితే చేయండి. థ్యాంక్ యూ సార్ వెంకటేశ్వర. థ్యాంక్ యూ సార్, నాకు కూడా ఈ అవకాశం ఇచ్చినందుకు. ఎంతోమంది మేము స్కూల్లో చెప్తుంటాం రెగ్యులర్గా, కానీ మా పరిధిలో మాకే ఎంతోమంది అయితే విద్యార్థులు ఉన్నారో వాళ్ళకే చెప్పగలుగుతున్నాం, కానీ మా వ్యూస్ అనేవి బయటికి వెళ్ళట్లేదు. సో మా అవకాశం ఇచ్చినందుకు మీకు కూడా ప్రత్యేక ధన్యవాదాలు. ఈ సిరీస్ ఆఫ్ వీడియోస్ అయితే వస్తూ ఉంటాయి, మీరు జిందగీ మీడియాని అయితే మీరు ఫాలో అవుతూ ఉండండి. థ్యాంక్ యూ.